కథ తెలివైన రైతు. ఒక ఊరిలో రామయ్య అనే ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఒక చిన్న పొలం ఉండేది. ప్రతి ఉదయం లేవగానే పొలానికి వెళ్లి భూమిని దున్ని విత్తనాలు వేసి వాటికి నీళ్లు పోసి కష్టపడుతూ గడిపేవాడు. రామయ్య చాలా మంచివాడే కాని అతని పొలానికి దగ్గర్లో ఒక పెద్ద కాకి ఉండేది. ప్రతిరోజు ఆ కాకి వచ్చి పొలంలో రామయ్య వేసిన విత్తనాలను తినేది. రామయ్య ఎంత కష్టపడి విత్తనాలు వేసినా ఆ కాకి వచ్చి తినేసేది. దాంతో పంట తగ్గిపోతుందేమో అని రైతు చాలా బాధపడ్డాడు. ఒకరోజు రామయ్య తనలో తాను అనుకున్నాడు, ఈ కాకిని దూరం చేయాలని ప్రయత్నిస్తే అది మళ్లీ వస్తూనే ఉంటుంది. కాని దీన్ని కొట్టేస్తే పాపం ఒక ప్రాణం పోతుంది. నేను దానిని కొట్టకూడదు. దీనికోసం ఒక తెలివైన మార్గం కనుక్కోవాలి. అలా ఆలోచించి రామయ్య ఒక బుట్ట తీసుకుని అందులో కొంత బియ్యం, పప్పులు, గింజలు వేశాడు. తర్వాత కాకి ఎప్పుడూ కూర్చునే చెట్టు కింద ఆ బుట్టను పెట్టాడు. కాకి వచ్చి విత్తనాలు తినబోతుండగా అది ఆ బుట్టలోని బియ్యం చూసి వాటినే తినసాగింది. అప్పుడు రామయ్య దగ్గరకు వెళ్లి మెల్లగా అన్నాడు, ఓ కాకి, నువ్వు నా విత్తనాలు తింటే నా పంట పండదు. నీకు కూడా ఆకలేస్తుంది కాబట్టి తినాలి అని తెలుసు. కాని నువ్వు నా పొలాన్ని పాడు చేయకుండా ఉంటే నేను ప్రతిరోజు నీకోసం ఈ బుట్టలో గింజలు పెడతాను. నువ్వు సంతోషంగా తినవచ్చు. ఆ మాటలు విన్న కాకి అర్థం చేసుకుంది. తర్వాత నుండి పొలంలోని విత్తనాలను తినకుండా రామయ్య ఇచ్చిన బియ్యం, గింజలే తినసాగింది. అలా రైతు తన తెలివితో కాకిని స్నేహితుడిగా చేసుకున్నాడు. పంట కూడా బాగా పండింది. కాకి కూడా ప్రతిరోజు తినడానికి గింజలు దొరకడంతో ఆనందంగా జీవించింది. మోరల్ పాఠం: ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. తెలివిగా ఆలోచిస్తే మనకు కూడా ఉపయోగం కలుగుతుంది, ఇతరులకు కూడా మేలు జరుగుతుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ గంగిరెద్దు, రైతు, ధైర్యం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక గంగిరెద్దు ఉండేది. అది చాలా బలంగా, తెలివిగా ఉండేది. రామయ్య ప్రతిరోజు గంగిరెద్దుతో పొలంలో పనిచేసి ఆ తర్వాత దాన్ని సంతోషంగా ఆహారం పెట్టేవాడు. ఒక సంవత్సరం గ్రామంలో వర్షం పడలేదు. పొలాలు ఎండిపోయాయి. చాలామంది రైతులు పంటలు పండించలేక నిరాశపడ్డారు. కాని రామయ్య మాత్రం ధైర్యం కోల్పోలేదు. అతను గంగిరెద్దుతో కలిసి ఉదయం నుండి సాయంత్రం వరకు బావిలో నీళ్లు తీయించి పొలానికి పోసేవాడు. అలా ప్రతిరోజు కష్టపడి తక్కువ నీటితోనే పంట పండించాడు. గ్రామంలోని మిగతా రైతులు ఆశ్చర్యపోయారు. ఈ కరువు కాలంలో కూడా పంట పండించగలిగావు ఎలా అని అడిగారు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, పని చేయడానికి మనసుంటే కష్టకాలం కూడా మనకు అడ్డంకి కాదు. ధైర్యం, కష్టపాటు ఉంటే ఎలాంటి సమస్య అయినా దాటవచ్చు. మోరల్: ధైర్యం, కష్టపాటు ఉంటే ఏ కష్టాన్నైనా జయించవచ్చు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అహంకారి వృక్షం. ఒకప్పుడు ఒక పచ్చటి అరణ్యంలో చాలా రకాల చెట్లు, మొక్కలు, పూలు ఉండేవి. ఆ అరణ్యం ఎప్పుడూ పచ్చగా, అందంగా ఉండేది. అక్కడ పక్షులు కిలకిలమని కూస్తూ, జంతువులు సంతోషంగా తిరుగుతూ ఉండేవి. ఆ అరణ్యంలో ఒక ఎత్తైన వృక్షం ఉండేది. అది చాలా పొడవుగా, బలంగా ఉండేది. ఎవరైనా ఆ అడవికి వచ్చి చూసినా మొదట ఆ చెట్టునే గమనించేవారు. దాంతో ఆ చెట్టుకి గర్వం పెరిగింది. ఒకరోజు ఆ చెట్టు పక్కన పెరిగిన చిన్న గడ్డి మొక్కలు కనిపించాయి. చెట్టు వాటిని చూసి నవ్వుతూ ఇలా అన్నది, అయ్యో, మీరు ఎంత చిన్నవారో! మీరెలా ఈ అడవిలో నిలబడగలరు? నాలాంటి పొడవైన వృక్షమే ఈ అడవికి గౌరవం. మీలాంటి గడ్డిపరకలకి విలువేంటి? గడ్డి మొక్కలు సున్నితంగా సమాధానమిచ్చాయి. చెట్టు: అన్నయ్యా, మనమందరం ప్రకృతిలో భాగమే. పెద్దవాడైనా
చిన్నవాడైనా ప్రతి ఒక్కరికీ ఒక ఉపయోగం ఉంటుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. కాని ఆ వృక్షం గర్వంతో నిండిపోయి మళ్ళీ ఇలా అన్నది. హహా! మీరు గాలికి వంగిపోతారు, కొద్దిగా తుఫాను వస్తే పడిపోతారు. కాని నేను మాత్రం బలంగా నిలబడతాను. ఈ అడవిలో నాకు సాటే లేదు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆ అడవిలో భారీ తుఫాన్ వచ్చింది. మబ్బులు గర్జించాయి, మెరుపులు మెరిశాయి, గాలులు బలంగా వీశాయి. అన్ని చెట్లు భయపడిపోయాయి. పక్షులు తమ గూళ్లలో దాక్కున్నాయి. ఎత్తైన ఆ వృక్షం తన శక్తంతా ఉపయోగించి నిలబడడానికి ప్రయత్నించింది. నేను బలవంతుడిని, ఈ తుఫాను నన్ను కూల్చలేను అని గర్వంగా అనుకుంది. కానీ గాలి ఒక్కోసారి బలంగా వీచినప్పుడు చెట్టు వేర్లు కదిలాయి. చివరికి ఆ పెద్ద వృక్షం నేలకూలిపోయింది. అదే సమయంలో పక్కన ఉన్న చిన్న గడ్డి మొక్కలు గాలికి వంగి వంగి మళ్లీ సులభంగా నిలబడ్డాయి. తుఫాన్ ఆగిపోయిన తర్వాత కూడా అవి ఆనందంగా ఊగుతూ నిలిచిపోయాయి. చెట్టు పడిపోయిన చోట చూసి గడ్డి మొక్కలు నెమ్మదిగా ఇలా అన్నాయి. చూసావా చెట్టు అన్నయ్యా, నీకు శక్తి ఎక్కువైనా అహంకారం వల్ల నువ్వు కూలిపోయావు. మేము బలహీనంగా ఉన్నా వినయంతో జీవించగలిగాం. అహంకారం మనిషిని కూలదీస్తుంది, వినయం మనిషిని నిలబెడుతుంది. మోరల్: జీవితంలో ఎంత పెద్దవాడైనా, ఎంత శక్తివంతుడైనా వినయం లేకపోతే అది ఉపయోగం లేదు. అహంకారం మనిషిని కులదీస్తుంది, వినయం మనిషిని గౌరవంగా నిలబెడుతుంది. మా స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్